ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం CBT 2కి క్వాలిఫై అయిన వాళ్ళు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే తెలుసుకోవాలండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎలా ఉండాలి, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేసుకోవడానికి మనకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో అవైతే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. సో ఎవరైనా ఇంకా చెక్ చేయని వాళ్ళు ఉంటే కనుక చెక్ చేయండి. ఆర్ మాకు కట్ ఆఫ్ అర్థం కావట్లేదు, పోస్ట్ వైజ్గా ఏ పోస్ట్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనే వాళ్ళకి కనుక అర్థం కాకపోతే కనుక లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, చెక్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలో మనం CBT 2కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 10th జూలై అయితే CBT 2 ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారండి. 10th జూలై, ఓకే, ఫ్రైడే రోజు. సో మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి నేను వీడియో చేస్తుంది అయితే 15th జూన్. సో నేను 15th జూన్ రోజు వీడియో చేస్తున్నాను కాబట్టి 10th జూలై ఎగ్జామ్ కాబట్టి 9th జూలై వరకు మనకున్న డేస్ అని ఇవి ఒక 15 డేస్ ప్లస్ ఇవి ఒక 9 డేస్. సో అట్లీ 24 to 25 డేస్ అనేది మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్కి అయితే ఉన్నాయండి. సో మనకి ఇంత తక్కువ టైం ఉంది కాబట్టి మనం కొన్ని పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చూసుకోవాలి. సో ఎగ్జామ్ ప్రిపరేషన్కి మనం ఈ పాయింట్స్ చూసుకోకపోతే కొంచెం లాగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఈ పాయింట్స్ తెలుసుకున్నామంటే మనం కొంచెం ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మనకి CBT 1 అయితే 100 మార్క్స్కే, బట్ CBT 2 అయితే 120 మార్క్స్. CBT 2 అయితే 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుందండి. సో తెలిసిందే కదా చాలామందికి. సో సిలబస్ కూడా మనకి సేమ్ CBT 1 సిలబసే ఉంటుంది, బట్ కొంచెం డెప్త్గా అయితే ఉంటుందండి. సో మనకి CBT 1లో ఇక్కడ రీజనింగ్కి 30 మార్క్స్, మ్యాథ్స్కి 30 మార్క్స్, అన్నది జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్ అయితే ఉంటాయి. బట్ CBT 2లో రీజనింగ్కి 35 మార్క్స్, మ్యాథ్స్కి 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 50 మార్క్స్కి అయితే ఉంటుందండి. సో మనకి జనరల్ అవేర్నెస్లో చాలా టాపిక్స్ అయితే ఉంటాయండి. హిస్టరీ, పాలిటీ, సో కరెంట్ అఫైర్స్. సరే, ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎనీవేస్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఏ టాపిక్స్ ఉంటాయో. ఆల్రెడీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు తెలిసే ఉంటాయి. సో మనం ఇక్కడ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామండి. సో ఈ 24 డేస్లో మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలని చెప్పేసి మీకు కొంచెం క్లూస్ అయితే ఇస్తానండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి మళ్ళీ మెమరైజ్ చేసుకోవడం వల్ల లాస్ అయితే ఏం లేదు కదా. సో చూద్దామండి. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ కంప్లీట్ చేయండి. మనకి మెయిన్గా ఎందుకు ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ సో మనకున్న ఈ 24 డేస్ని మనం ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ 24 డేస్ని మనం ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ని మనం తీసుకోవాలి. సో మనకి ఎక్కువ జనరల్ అవేర్నెస్కి 50 మార్క్స్ ఉంది. సో ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, బట్ మనకి 50 మార్క్స్ కాబట్టి ఫస్ట్ మన జనరల్ అవేర్నెస్లో దట్టు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే, బికాజ్ మోర్ వెయిటేజ్ కవర్. ఓకే, ఎక్కువ మార్క్స్ ఇక్కడ నుంచే ఉన్నాయి కాబట్టి 50 మార్క్స్. సో ఈ 24 డేస్లో మీ జనరల్ అవేర్నెస్కి 10 డేస్ అనేది అలొకేట్ చేసుకుంది. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే మేము ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ చదువుతాము అనే వాళ్ళకి ఇది నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారం చదివేది. సో నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రకారం కూడా డైలీ అన్ని టాపిక్స్ కవర్ చేసే ప్లాన్ కూడా చెప్తాను. సో నెక్స్ట్ అదే వస్తుంది, ఇది వినండి. సో ఫస్ట్ జనరల్ అవేర్నెస్ కవర్ చేయాలి. సో ఫస్ట్ 10 డేస్ అనేవి జనరల్ అవేర్నెస్ కవర్ చేయండి. ఓకే, జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ 5 డేస్ అనేది కరెంట్ అఫైర్స్ కేటాయించండి. 5 to 4 డేస్. ఓకే, మ్యాథ్స్కి 5 డేస్. ఓకే, మ్యాథ్స్కి అనేది 5 డేస్ అనేది మీరు కేటాయించుకోవచ్చు. 4 to 5 డేస్ రీజనింగ్. ఇక్కడ రీజనింగ్ నేను ఎందుకంటే తక్కువ డేస్ ఇచ్చింది మ్యాథ్స్కి, రీజనింగ్కి, బికాజ్ ఆల్రెడీ రీజనింగ్, మ్యాథ్స్ బాగా చేసే ఉంటారు CBT 1లో. సో CBT 1లో మ్యాథ్స్, రీజనింగ్ బాగా చేస్తుంటారు కాబట్టి అందుకే 5 డేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఈ ప్లాన్ వచ్చేసి యాజ్ పర్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారం చదివేవాళ్ళు. అంటే ఇన్ని డేస్కి జిఎస్ కంప్లీట్ చేస్తాను ఇలా. సో ఇందాక మనమైతే నెంబర్ ఆఫ్ డేస్గా ప్రిపేర్ అంటే సబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ డేస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూసాం కదండి. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా అంటే డైలీ 3 సబ్జెక్ట్స్ కవర్ చేసే వాళ్ళకి ఎలాంటి టైం టేబుల్ అంటే ఎలా టైం అనేది సెగ్రిగేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. నెంబర్ ఆఫ్ అవర్స్, డైలీ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఒక 6 అవర్స్ అనుకోండి. సో మీరు కాన్సన్ట్రేషన్గా 6 అవర్స్ చదివినా సరిపోతుందండి. సో అంతకంటే ఎక్కువ చదవగలను నేను అనుకుంటే అది వెల్ అండ్ గుడ్ అండి. మీకు నచ్చినట్టు మీరు ఎన్ని గంటలు చదవగలరో అన్ని గంటల ప్రకారం మీరు అలకేట్ చేసుకోండి. నేనైతే 6 అంటున్నాను. అంటే నేను చెప్పిన ఈ 6 అవర్సే మీరు చేసుకోవాలని అయితే ఏం లేదండి. మీరు కొంతమంది 8 అవర్స్ చదవచ్చు, కొంతమంది 7 అవర్సే చదవచ్చు. అంటే మీ కెపాసిటీని బట్టి. సో నేనైతే 6 అంటున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ అనేవి వితిన్ 25 డేస్లోనే ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో ఈ 6 అవర్స్ని మీరు కాన్సన్ట్రేషన్గా చదవాలండి. 6 అవర్స్ కంపల్సరీగా. ఓకే. ఈ 6 అవర్స్ని నేను ఎలా అలకేట్ చేశానంటే 3 అవర్స్ ఫర్ జనరల్ అవేర్నెస్ అండి. 3 అవర్స్ అనేది జనరల్ అవేర్నెస్కి. సో ఇంకొక 1.5 అవర్ ఆర్ 2 అవర్స్ అనేది మ్యాథ్స్కి ఇచ్చానండి. సో అంటే మీకు బాగా మ్యాథ్స్ వచ్చనుకుంటే 1.5 అవర్స్ సరిపోతుందండి. లేదు మేము కొంచెం ల్యాగ్లో ఉన్నాం, కొంచెం వీక్గా ఉన్నాం అనుకుంటే కనుక 2 అవర్స్ సరిపోతాయి. 2 అవర్స్ అనేది చేయండి. ఇంకా మీరు ఈ 6 అవర్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయించగలిగినా కూడా మీరు అనేది మ్యాథ్స్లో ఉంచుకోవచ్చు, లేదా జిఎస్లో పెట్టుకోవచ్చు. సో రీజనింగ్ అయితే 1 to 1.5 అవర్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ చేసే ఉంటారు కదా మీరు రీజనింగ్ అనేది. ఓకేనా. సో జనరల్ అవేర్నెస్కి 3 అవర్స్, 2 అవర్స్ మ్యాథ్స్, 1 to 1.5 అవర్స్ రీజనింగ్. ఓకే. సో మీరు ఇలా చదువుకున్నా సరే మీకు జిఎస్కి జనరల్ అవేర్నెస్కి 72 అవర్స్ వస్తుంది, మ్యాథ్స్కి 48 అవర్స్, రీజనింగ్కి 36 అవర్స్. ఓకేనా. ఓవరాల్గా అంటే ఈ 24 డేస్కి కలిపి. ఓకే. ఇది డేస్ అండి. ఓకే. వీటిలో కూడా మీరు ఏవి చదవాలి, ఏది నాకు ఇంపార్టెంట్, సో అవి మీరు చెక్ చేసుకొని చదవాలండి. ఓకేనా. సో ఈ 3 అవర్స్లో కూడా మీరు జనరల్ అవేర్నెస్ చదివి 3 అవర్స్ కూడా కరెంట్ అఫైర్స్కి అయితే కేటాయించండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది కదా మనకి. నార్మల్గానే మనకి 5 to 10 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇప్పుడు 120 కాబట్టి మినిమం 10 to 12 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మీ అదృష్టం బాగుంటే. సో కరెంట్ అఫైర్స్ ఏవి చదవాలి అంటే 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవనేది నేను మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ప్రతి మంత్ అంటే జాన్ మంత్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్స్, ఫిబ్రవరి మంత్లో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇలా నేను ఖచ్చితంగా వీడియో చేసానైతే మీకు అప్లోడ్ చేస్తాను. ఎక్కువ మంది కామెంట్ చేస్తే కనుక చేస్తానండి. ఓకేనా. సో జనరల్ అవేర్నెస్లో 2 అవర్స్ ఏమో జనరల్ అవేర్నెస్కి, 1 అవర్ ఏమో కరెంట్ అఫైర్స్ కేటాయించండి. ఓకేనా. సో లాస్ట్ 1 వీక్ ముందు అంటే మనకి ఎగ్జామ్కి 1 వీక్ ముందు నుంచే మీరైతే మార్క్ టెస్ట్ అయితే రాయండి. మార్క్ టెస్ట్ ఎందుకు రాయాలి అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి, ప్లస్ నెగిటివ్ మార్క్స్ అనేది తగ్గించుకోవడానికి. ఓకేనా. ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోతే అక్కడ మనకి టైం వెంటనే అయిపోతుందండి. సో టైం అయితే మనకి లాస్ట్ టైం అయితే 100 మార్క్స్ 90 మినిట్స్ టైం కదా. బట్ ఇప్పుడైతే 120 మార్క్స్కి 90 మినిట్స్ టైం అండి. సో టైం అయితే ఇంక్రీజ్ అవ్వదు. సో దానికోసం అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇంకా 10 to 15 డేస్ ముందే కనుక ప్రాక్టీస్ చేశారు, అప్పటి నుంచే మార్క్ టెస్ట్ కనుక మీరు చేయగలిగితే ఇంకా బాగుంటుందండి. వెల్ అండ్ గుడ్. చేయలేని పరిస్థితిలో 1 వీక్ బిఫోర్ అయినా మీకు డైలీ ఒక 1 to 2 టెస్ట్లు అనేవి రాయండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీకు 20 డేస్ ముందు అంటే ఇప్పటి నుంచే డైలీ ఒక మార్క్ టెస్ట్ అయితే రాస్తూ వెళ్తే కనుక చాలా. ఇప్పుడు వరకు చెప్పాను కదా, ఇక్కడ వరకు అయితే టైం టేబుల్ స్ట్రాటజీ వరకు. సో ఇక్కడ వరకు అయితే మీరు నెంబర్ ఆఫ్ డేస్ వైజ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పాను, ఆర్ డైలీ 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవర్స్ వైజ్గా కూడా చెప్పేశానండి. సో ఇక్కడికైతే స్ట్రాటజీ అయితే ఇంతే. సో ఇంకా అంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏ చాప్టర్ ఏ సబ్జెక్ట్కి ఏ చాప్టర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో
అంటే రీజనింగ్‌లో ఫస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవి అనేది, మ్యాథ్స్‌లో వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవి, జీఎస్‌లో వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవి, ఫస్ట్ ఏ టాపిక్స్ కవర్ చేయాలి. సో అవైతే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకేనా. సో ఇదైతే మర్చిపోకండి. 15 డేస్ 10-15 డేస్ బిఫోర్ ఆర్ అట్లీస్ట్ 1 వీక్ బిఫోర్ అయితే మీరు ఎగ్జామ్ మార్క్ టెస్ట్ అనేది రాస్తూ ఉండండి. టైం మేనేజ్మెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో వీటితో పాటు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాలి. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. టైం మేనేజ్మెంట్. సో మీరు మార్క్ టెస్ట్ రాయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ అయితే సెట్ అవుతుందండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా కష్టం. సో అలా చూస్తుండగానే టైం అంతా అయిపోతుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే CBT 2లో 120 క్వశ్చన్స్కి మనకున్న టైం 90 మినిట్స్ మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అందుకే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ అయితే కవర్ చేయండి. సో మీకు వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఎక్కువ కవర్ చేయడం వల్ల మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఎక్కువ మార్క్స్కి సిలబస్ చదవడం వల్ల ఎక్కువ మార్క్స్ అనేది కవర్ చేయగలుగుతారు, అలాగే గెయిన్ చేయగలుగుతారు. ఓకే. టైం ఉంటే బ్యాలెన్స్ చాప్టర్స్ అనేది మీరు చదువుకోవచ్చు. ఓకే. అలాగే మీకు ఈ డైలీ మీరు చేసుకున్న షెడ్యూల్, డైలీ టార్గెట్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది, టైం లేకపోయినా మీ డైలీ షెడ్యూల్లో మీరు ఏదైతే చాప్టర్స్ ప్రిపేర్ అవుతారో వాటి మీద చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే రాయడానికి చూడండి. ఓకేనా. చాప్టర్ వైజ్ టెస్ట్ ఏ రోజు ఆ రోజు చాప్టర్ వైజ్ టెస్ట్ రాసి అనాలిసిస్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుందండి. చాలా చాలా యూజ్ అవుతుంది. రివిజన్ కూడా అక్కడ అయిపోతుంది కాబట్టి చాలా యూజ్ అయితే ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ టెస్ట్ ఎవ్రీడే. సో ఎవ్రీడే టెస్ట్ అనేది అయితే రాయండి. ఓకే. 10 డేస్లో కవర్ కంటాం. సో మీరు ఫస్ట్ 10 డేస్ అయితే మీరు ఏమన్నా CBT 1లో కవర్ చేయని టాపిక్స్ ఉంటే కనుక సో ఫస్ట్ 10 డేస్లో కవర్ చేసుకోండి. ఆఫ్టర్ 10 అంటే ఈ 24 డేస్లో ఆఫ్టర్ 10 డేస్ అంటే ఇంకా మీకు బ్యాలెన్స్ 14 డేస్ ఉంటాయి కదా, అప్పుడైతే న్యూ టాపిక్స్ అనేవి మీరు ముట్టుకోకండి. ఓన్లీ రివిజన్ మాత్రమే చేయండి. ఓకేనా. న్యూ టాపిక్స్ ముట్టుకోకండి. డోంట్ టచ్ న్యూ. రీజనింగ్ అనేది మనకి చాలా మార్క్స్ గెయిన్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో రీజనింగ్ అయితే మీరు నెగ్లెక్ట్ చేయకండి, నాకు వచ్చు కదా అని. బట్ వచ్చినా కూడా దానికి డైలీ 1 అవర్ అన్నా కేటాయించండి. ఓకే. కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక మీరు పట్టుకున్నారంటే కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ మార్క్సే గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటిని అయితే వాళ్ళకంటే మ్యాథ్స్ కూడా మనకి చాలా వరకు తెలిసిన టాపిక్సే ఉంటాయి కాబట్టి సో ఈ మూడిట్లో మీరు మార్క్స్ అనేది ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. ఓకేనా. రీజనింగ్ మార్క్ టెస్ట్ ఇంపార్టెంట్ అండి. రీజనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయగలం. సో గెట్ మోర్ మార్క్స్. సో మోర్ మార్క్స్ రావడానికి రీజనింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో మన టార్గెట్ అయితే 95 to 100 మార్క్స్ అనేది ఉండాలండి. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. 95 to 100 మార్క్స్ అయితే టార్గెట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే హై కట్ ఆఫ్స్ ఉంటున్నాయి కదా, చూస్తున్నారు కదా మీరు, హై కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం మీరు టార్గెట్ కూడా హైగానే ఉండాలి. ఓకే. సో అలా అది కూడా అక్యురసీ 90 to 80% అక్యురేట్తో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సరిపోతుంది. ఓకేనా. ఇంకా ఎక్కువే చేస్తే బెటరే. ఓకే పర్లేదు 100 క్వశ్చన్స్ చేసిన. సో మనకి 95 to 100 క్వశ్చన్స్ రావాలంటే మీరు రీజనింగ్ 30+ తెచ్చుకోవాలి, మ్యాథ్స్ కూడా 30+. సో GA 30 to 40. ఓకే. ఈ మధ్యలో వస్తే మనకి 95 to 100 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే GA కొంచెం టఫ్ అని, అంటే GA ఈజీ అనుకుంటే మీరు ఇక్కడ ఇంకా మోర్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో 95 to 100 అనేది టార్గెట్ పెట్టుకోండి. సో ఫస్ట్ వీక్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి 10 డేస్. ఆఫ్టర్ దట్ మీరు న్యూ టాపిక్స్ అయితే ఏవి ముట్టుకోకండి, ఇవి రివిజన్ చేయండి సరిపోతుంది. ఓకేనా. సో కాన్సన్ట్రేషన్ చేయండి. మీ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే ఓవరాల్ స్ట్రాటజీ అండి. నెంబర్ ఆఫ్ డేస్
డేస్ పరంగా చెప్పాను, ఇక్కడ అవర్స్ పరంగా చెప్పాను. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియోస్ అయితే చేస్తాను. మీరు కనుక కావాలి అంటే కనుక ఏ టాపిక్ కావాలి అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలా, లేదా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలా, లేదా ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలనేది మీరు కనుక కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా దాని మీద వీడియో అయితే చేస్తానండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఆర్ మెటీరియల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ అక్కడ నేను పెడుతూ ఉంటాను. అక్కడ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్ నేమ్తోనే సెర్చ్ చేసినా మీకు వెంటనే దొరుకుతుంది. ఓకేనా? సో ఇక్కడైతే చాలా ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ స్ట్రాటజీ అయితే కవర్ చేశానండి. సో నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేసినట్లయితే కనుక మీరు అనేది కామెంట్ చేయండి. సో టార్గెట్ అనేది 95 to 100 అనేది నేను అంటున్నాను. సో ఈ టార్గెట్ అనేది మీకు సరిపోతుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? అంటే 95 to 100 మార్క్స్ 100 అటెంప్ట్ చేస్తే సరిపోతుందా? అక్యురసీ 90% ఉండాలండి, మరి లేదంటే 100% ఉండాలి. సో 95 to 90 మార్క్స్ వస్తే సరిపోతుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి CBT 2లో నార్మలైజేషన్ ఉండదు. సో లాస్ట్ టైం నార్మలైజేషన్ చేయడం వల్ల మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. లాస్ట్ టైం అంటే CBT 1లో ఇంక్రీజ్ అయ్యాయి, బట్ CBT 2కి ఆ ఛాన్స్ అయితే లేదండి, నార్మలైజేషన్ ఉండదు. సో మీ స్కోర్ ఎంత వస్తే అదే ఫైనల్ స్కోర్ అవుతుంది. బట్ ఇక్కడైతే కొంచెం కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి నేను 95 to 100 అని టార్గెట్ చెప్తున్నాను. సో మీరేమంటారు, మీ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక నాకు అనేది సజెషన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇంకేమైనా మర్చిపోతే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ 1 minute అండి. అందరికి ఎవరైతే CBT 1 క్వాలిఫై అయ్యి CBT 2కి ఎలిజిబిలిటీ అయ్యారో అందరికీ హార్డ్లీ కంగ్రాచులేషన్స్ అండి. మీరు జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్లో చెప్దాం అనుకున్నాను బట్ మర్చిపోయానండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.